1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటని సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు సంతోషంగా ఉన్నారా? ఈరోజు మీ ఆలోచనలు, మీ మాటలు, మీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్లుందా? లేకపోతే కృంగిపోయే ఆలోచనలు, కృంగిపోయిన మాటలు, ఎందుకు ఈ బ్రతుకు అని కోపముతో ద్వేషంతో ప్రవర్తించారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని రూపించింది ప్రభు, మీకు శ్వాస ఇచ్చింది ప్రభు, మీ పట్ల అక్కరగా ఉండింది, అక్కర చూపించేది ప్రభు, మిమ్మల్ని జీవింపు చేసేది ప్రభు, మీ అవసరతలు తీర్చేది కూడా ప్రభు. కాబట్టి నేను కష్టపడి పని చేస్తే, లేకపోతే నేను ఉద్యోగం చేస్తే, లేకపోతే నేను బాగా చదువుకుంటే, లేకపోతే నేను చేస్తే ఇచ్చేస్తే నేను బాగుంటానని ఆలోచనలు పెట్టుకోకుండా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి మొదట. రెండోది, దేవుడు మీ సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి నిన్న మీరు దేవుని వాక్యంలో నుంచి మర్మములు గైకున్నాను నమ్ముచున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం చూద్దాం. మరి మీ అందరికీ తెలిసినట్టు 2 తిమోతి గ్రంథం మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు కూడా 2వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూస్తాం. కానీ ఒక జ్ఞాపకం చేసుకోండి, మీరు ఈ కార్యక్రమం చివరి వరకు వినండి. దేవుడి కృప వింటే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఈ ఉత్తరములు కూడా త్వరగా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని నెలల్లో ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం రేకార్డ్ చేయాల్సి వస్తుందేమో మరి అని ఆలోచనలు కూడా వస్తున్నాయి. మరి దేవుని తలంపులు ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దాని ప్రకారం వెళ్ళాలని ఆశిస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులు మిత్రులకు తెలియపరచండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిలోకి వస్తున్నాం. నేను ఎక్కడ 2-3 నామను కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానన్నావు. ఈరోజు ఆత్మస్వరూపమైన దేవా, ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా మేమందరం కూడి నీ వాక్యం మేము ధ్యానించబోచునుగా మా మధ్యకు నువ్వురా, మాతో నువ్వు మాట్లాడమని, ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదామండి. ఈరోజు అంశం ఏంటంటే, దేవుణ్ణి మనం ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలాగ మనము ఆయనని మన జీవితాల ద్వారా మనం ఆయన్ని ఎలా ఆనందపరచాలి అనే విషయంను మనము ధ్యానిద్దాము. దయచేసి 14వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఓకే, మొదటిగా దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే వాదనలు పెట్టుకోకూడదు. వాదనలు, ఈరోజు అనేక మంది మన పొరుగు వారితో వాదనలు పెట్టుకుంటున్నాం. చూడండి, ఎవ్రీబడి, ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఒపీనియన్స్ ఉంటాయి. ఒపీనియన్ ఏమంటా మన తెలుగులో అభిప్రాయాలు ఉంటాయి. సో వారి అభిప్రాయాల ప్రకారము నీ అభిప్రాయం ఉండాలని అవసరం లేదు. మన అభిప్రాయాలన్నీ దేవుని వాక్యం సారంగా ఉండాలి. ఒక అభిప్రాయం మారాలంటే, ఒక హృదయంలో ఒక మార్పు రావాలంటే అది ప్రభు ఒకటే చేయగలడు. మన వాదనల ద్వారంగా, మనము గొడవల ద్వారంగా, లేకపోతే డిబేట్స్ ద్వారంగా, లేకపోతే మనము కేకలు వేస్తాం ద్వారంగా ఎదుటి వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచనలు మార్పు జరగవు. సో మొదటగా పౌలు తిమోతి అంటున్నాడు, మీరులో కలవరములు లేకుండా చూడండి. రెండవది 15వ వచనం చదవండి దయచేసి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మరొకసారి చదువుదాం, చాలా ముఖ్యమైన మాటలు ఇవి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సిగ్గుపడలేని ఒక పనివాడుగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ పౌలు 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా, మిమ్మల్ని దేవుని ఎదుట యోగ్యమైన వారుగా దేవుని ఎదుట మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి, ప్రత్యక్షపరచుకోండి. అంటే ఎలాగ మనం యోగ్యులం అవుతాం?
మనము పాపులమే కాదా, దుర్మార్గులమే కాదా? ఏమన్నా ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది ప్రభు వల్ల తీసుకుంటున్నారు, ఎంతమంది దేవుని కోసం జీవిస్తానంటున్నారు. కానీ మనం ఎంతవరకు దేవుని కోసం జీవిస్తున్నాం చెప్పండి? కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, లోభము, లోకము, అంత కృప ఉన్నప్పటికీ మనలో పాప స్వభావం ఇంకనూ అది పవిత్రపరచబడలేదు కదా. కానీ యేసు దగ్గర మనల్ని మనము అనుదినము అనుక్షణము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు చేసుకునేది కాదు. ఇది నీ జీవితం అంతా దేవునిలో నువ్వు సంపూర్ణమయ్యే వరకు, క్రీస్తు పవిత్రత, క్రీస్తు పరిపూర్ణతలో నువ్వు ఎదిగే వరకు నిన్ను నువ్వు దేవుని రక్తముతో శుద్ధి చేసుకోవాలి. దానికి ముఖ్యమైన ఆస్కారం దేవుని వాక్యం. యోగ్యమైన వాడు, క్రీస్తు తన హృదయంలో ఉన్నవాడు యోగ్యమైన వాడు. క్రీస్తు అడుగుజాడల్లో నడిచిన వాడు యోగ్యమైన వాడు. క్రీస్తు వలె సిలువేయబడిన వాడు యోగ్యమైన వాడు. రెండవదిగా ఏమండి, మీరు దేవుడు మీ నిమిత్తము సిగ్గపడని పనివాడుగా మీరు ఉండకూడదు. ఏమండి, సిగ్గుపడే పనివాడు, సిగ్గుపడే పనివాడు బైబిల్లో ఉంది. కానీ సిగ్గుపడే బోధకుడు, సిగ్గుపడే ఏమండి సేవకులు, లేకపోతే పాస్టర్లు, లేకపోతే ఇంకా వేరేం లేదు. పనివాడు. నువ్వు దేవునిలో పనివాడివి, నేను దేవునిలో పనివాడివి. మనము దేవునిలో పనివారిమి, జత పనివారిమి. దేవుని రాజ్యము కడతం కోసం, దేవుని చిత్తం నెరవేరుస్తాం కోసం దేవుడు మనల్ని కోరుకున్న పనివారిమి. సువార్త ప్రకటిస్తాం, సువార్త జీవించి చూపిస్తాం. క్రీస్తుని మీరేమన్నాడు ప్రభు? మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారు, ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు తన సారం పోగొట్టుకుంటే ఏం లాభం? ఏమండి, వెలుగు లేకపోతే ఇక్కడ చీకటి ఉంటుంది కదా. అలాగా దేవుడు అంటున్నాడు, ఏమండి, ఒక పనివాడమైన మనము దేవుడు రేపు ఒక రోజు దేవుని ముందు మనం నిలబడతాం. దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలు, ఈరోజు మనం అనేక మంది వ్యత్యాసమైన ఉద్యోగం చేస్తున్నాం, వ్యత్యాసమైన స్థితిగతులు కలిగి ఉన్నాం, వ్యత్యాసమైన ఏమండి ప్రాంతాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మన ఉద్దేశముతో మనల్ని పుట్టించాడు. మనల్ని ఆయన తెలుసుకుంటానికి, ఆయన వాక్యం చదువుతానికి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తానికి, ఆయన మార్గములో నడుస్తానికి దేవుడు ఒక ఉద్దేశ ప్రకారము ఈ లోకములో అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, తన కోసము ప్రత్యేకపరిచాడు. ఏంటి ఆ ఉద్దేశము, ఏంటి ఆ తలంపులు అనేది మనము తెలుసుకుని దాని ప్రకారం మనం నడవాలి. మూడవదిగా సత్యవాక్యముని ఏమని చక్కగా విభజించేది. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం లాంటిది. దేవుని వాక్యం ఈరోజు ఎంతోమంది బోధిస్తున్నారండి, సంతోషం. కానీ దేవుని వాక్యమును చాలాసార్లు ఏమైనా ఇంటరప్ట్ చేస్తుంటారు. చాలామంది మీరు అడుగుతుంటారు, ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటాం. చాలామంది మీరు అడుగుతుంటారు ఏమనంటే, మంచి బైబిల్ స్టడీ బుక్స్ ఏమైనా ఉన్నాయన్నా, మీరు ఏమి బైబిల్ స్టడీ చేస్తుంటారు, మీరు దేన్ని ఫాలో అవుతుంటారు? దేవుడు మహాకృప బట్టి బైబిల్ని తప్ప ఏమన్నా కొన్నిసార్లు స్థలాలు లేకపోతే కొన్ని అంశములు మనకు అర్థం కాకపోతే కొన్ని రిఫరెన్సెస్ అది అందరికీ లభ్యమవుతుంది, గూగుల్లోనే ఉంటాయి. దాని ప్రత్యేకంగా మీరు డబ్బులు పెట్టి కొనుక్కునే అవసరం లేదు. కానీ బైబిల్ మరలా చదివినప్పుడే మీకు బైబిల్ అర్థం అవ్వాలి ఫస్ట్. రెండోది బైబిల్ అర్థం కావాలి. బైబిల్ ఒక కనీసం 10 సార్లు చదివి నీకు ఇంకా అర్థం కాకపోతే నువ్వు దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న ప్రశ్నలకి బైబిల్లోనే జవాబు ఉంది. అందుకే బైబిల్ క్రమంగా చదివినప్పుడు, బైబిల్ ఒక ఆర్డర్లో చదివినప్పుడు నీకు అర్థమవుతానికి ఈజీగా ఉంటుంది. వాక్యము చాలాసార్లు ఒక రిఫరెన్స్ పట్టుకుంటారు చాలామంది, లేకపోతే ఒక అధ్యాయం పట్టుకుంటారు, ఇదే కరెక్ట్ అంటారు. చూడండి, వాక్యము మనం బోధించాల్సి వచ్చినప్పుడు మొదటగా వాక్యము పరిపూర్ణంగా చదవాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనీసం ఒక 100 సార్లు చదవాలి ఒక బోధకుడు. చదవకుండా నువ్వు ఎలా బోధిస్తావు? ఈరోజు చాలామంది సేవకులు వాక్యాలు ప్రిపేర్ అవ్వాలంటే వారు గూగుల్లో ఇంటర్నెట్లో పోయి సెర్చ్ చేసుకుంటారు, లేకపోతే ఇతరుల బోధకులు ప్రసంగాలు కాపీ కొడతారు, లేకపోతే ఏదో పుస్తకాల నుంచి తీసుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక ప్రసంగం మనం సిద్ధపడాలంటే మొదటగా మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు సిద్ధపరచుకోవాల్సింది ప్రసంగం కాదు, కానీ నువ్వు సిద్ధపరచుకోవాల్సింది నీ హృదయం.
నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉండి ఆ హృదయము నిండా దేవుని వాక్యంతో ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, అన్న వాక్యం మీరు మెసేజ్ ఇస్తున్నప్పుడు రిఫరెన్స్లు ఎలా మీరు సెట్ చేసుకుంటుంటారు? చాలామంది అడిగారు నాన్న. ఏమంటే నాకే తెలియదు మరి ఎలా సెట్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు దాని గురించి సెట్ చేసుకొని. బైబిల్ రిఫరెన్స్లు అనేవి మనము ఏమంటే అది దేవుని ఆత్మ ఆ సమయానికి ఏ మాట చెప్పాలనేది, ఏ వాక్యం చెప్పాలనేది ఆయనే తీర్మానిస్తాడు. మూడవదిగా వాక్యమును అర్థం చేసుకోవాలంటే మొదటగా నువ్వు ఎవరు అని అర్థం చేసుకోవాలి. మనం ఎవరు? మట్టిమి. ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ రాసిన పుస్తకం. కాబట్టి దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే మనకి వినే చెవులు కావాలి, గ్రహించుకునే మనసు కావాలి. దాని తర్వాత వాక్యాన్ని మనము చక్కగా విభజించగలం. చాలాసార్లు చాలామంది బోధకులు వాక్యంని సగం వరకు చక్కగా చెప్తారు, సగము వాళ్ళకి ఇష్టమైనట్టు చెప్తుంటారు. వాక్యములో ఉన్న సారము, వాక్యములో ఉన్న ఉపదేశములు, వాక్యములో ఉన్న మర్మములు అది పరిశుద్ధాత్ముడే స్వయంగా మనకి బయలుపరుస్తుంటాడు. కొంతమంది బోధకులకి అది వరముగా దేవుడిస్తాడు. చాలామంది చూశాను, వారు బైబిల్ ఒకసారి చదువుకుని వాక్యం చెప్పేవాళ్ళు కూడా చాలామందిని చూశానండి. అది వరం, అది దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన కనికరం. పరిశుద్ధాత్మ ఇచ్చే వరముల్లో అది ఒక వరం. అది నాలెడ్జ్ ఆఫ్ ఏమంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ మనం చూడగలుగుతున్నాం. అలాగనే పౌలు అంటున్నాడు, మొదటగా నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే నువ్వు దేవునికి నువ్వు ఒక యోగ్యమైన సేవకుడుగా, యోగ్యమైన పనివాడుగా, దేవుని వాక్యముని విని దాని ప్రకారం నడిచేవాడుగా నువ్వు ఉండాలి. దాని తర్వాత 16వ వచనం చూడండి ఒకసారి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అపవిత్రమైన మాటలు, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, అవాయిడ్ గాడ్లీ లెస్ చాటర్. నీ సంభాషణల్లో ప్రభువు లేకపోతే ఆ మాటలు మాట్లాడద్దు. ఈరోజు దేవుని మందిరములో కానీ, విశ్వాసులు కలిసినప్పుడు కానీ, లేకపోతే లోకంలో ఉన్నప్పుడు కానీ, ఈరోజు చాలామంది మాటలు ఎలా ఉన్నాయంటే లోక సంబంధమైన మాటలు. లోక సంబంధమైన మాటలు ఏ మాటలు ఉంటాయండి? తిండి, ఆస్తులు, డబ్బులు, ఉద్యోగాలు, ఏమండి ఐకిక విచారములు, లేకపోతే లోక సంపదలు. మనము మాట్లాడాల్సింది దేవుని మాటలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్తల్లో మాట్లాడిన మాటలు ఏం మాట్లాడాడు? ఆయన పరలోక విషయంలో మాట్లాడాడు. ఆ మందిరం వైపు ఆ మందిరంను ఏమండి అక్కడ ఆ మందిరంకి వెళ్ళి ఏమన్నాడంటే, ఈ మందిరమును పడగొట్టండి, నేను 3వ దినమున కడతా అన్నాడు. దాన్ని పెద్ద ఇష్యూ చేశారు వారు. ఏమండి ఆ మందిరం ఎలా పడగొట్టగలడు? యేసుప్రభు ఒకడే. చాలా పెద్ద మందిరం, కొన్ని సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలు, కొన్ని 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పట్టిన మందిరం అది. అంత పెద్ద మందిరం ఎలా పడగొట్టగలరు ప్రభు? అది 3 రోజులు ఎలా కట్టగలరు? కానీ ఆయన మాట్లాడిన మందిరం వచ్చి మనుష్యుడు దేహం. ఏమన్నా శిష్యులు అది తర్వాత అర్థం చేసుకున్నారు. యేసుప్రభు లోకరీతైన మాటలు మాటలు మాట్లాడలేదు. రోమా సామ్రాజ్యానికి విరోధంగా మాట్లాడలేదు. ఏమండి ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఆత్మీయమైన విషయాలు, దేవుని రాజ్యమైన విషయములు, దేవుని రాకడి గురించి విషయాలు మాట్లాడాడు. సో మనం ఈరోజు మన మాటలు ఎలాగ ఉన్నాయి? మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఉన్న వచనంలో మాట్లాడుతున్నామా? మన మాటలు దీవెనకరమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, దయగలిగిన మాటలు మనం మాట్లాడుతున్నామా? లేకపోతే ద్వేషించే మాటలు, అసూయించే మాటలు, విమర్శించే మాటలు, దూషించే మాటలు మాట్లాడుతున్నామా? అలాంటివి మాట్లాడేవారు దేవునిని సంతోషపెట్టలేరు. అలాగే 17వ వచనం చదవండి దయచేసి. త్వరగా చదవండి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హోమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరు విశ్వాసంని చెరుపుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే
ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. హిమేనియును ఫిలీతు అని ఉంది. వీరు మరి హిమేనియు అనే వ్యక్తి 1 తిమోతి 1 అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇతను విశ్వాసము నుంచి దేవుని మార్గం నుంచి తొలగిపోయిన ఒక భ్రష్టుడు. వీరు ఏమంటే ఎలాంటి కొరుకు పుండు అంట. మరి ఆ కొరుకు పుండు ఏంటో కానీ క్యాన్సర్. ఏమంటే క్యాన్సర్ ముందు ఒక చిన్న స్కిన్ క్యాన్సర్ చూడండి, చిన్న డాట్ ఉంటుంది, అలాగ స్లోగా అది వెళ్ళి మొత్తం నీ ఒంటి అంతటికి పాకుతుంది. ఈరోజు ఈ క్యాన్సర్ లాంటి మాటలు, క్యాన్సర్ లాంటి పాపకార్యాలు, ఈరోజు ఎంతోమంది మాటలు వల్ల అనవసరమైన శాపం తెచ్చుకుంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసమయ్యాక, రక్షించబడ్డాక, మనం మారు మనసు పొందాక, దేవునితో నడుస్తామని తీర్మానం చేసుకున్నాక మన మాటలు ప్రభు వింటాడు. ఏమండి, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వీరు ఏం మాట్లాడుతున్నారో ప్రభు వింటాడు. ఈరోజు మనుషులు మాట్లాడుకునే మాటలేంటి? డంబమైన మాటలు, గర్వమైన మాటలు, అతిశయమైన మాటలు, లేని వాటిని ఏమండి వివరించి అబద్ధముతో కూడిన మాటలు మనం మాట్లాడుతున్నాం. దేవుడు అలాంటి మాటలు విన్నప్పుడు ఎంతో బాధపడుతుంటాడు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశించిన వాడివి, నువ్వు దేవుని మహిమపరచాలని ఆశించిన వాడివి, నువ్వు దేవుని కోసం ఈ లోకంలో జీవించాలని ఆశించిన వాడివి, నువ్వు విధమైన మాటలని నువ్వు మాట్లాడద్దు. ఇంకొని మీకు చెప్పాలంటే, నీ కళ్ళారా నువ్వు చూడనిది, నీ చెవులారా నువ్వు విననిది, నువ్వు అలాంటి వాటిని ఎవరో చెప్పారండి, ఎవరో చూశారంట అనే పుకార్లు నువ్వు అంటించేవాడివైతే దేవుడు అలాంటి వారిని దుష్టులుగా ఎంచుతాడు. సో పౌలు తిమోతికి మాటలు చెప్తూ ఇక్కడ వీరు హెమియస్ అండ్ ఫిలేతు అని వారు ఏం చెప్పారంటే, పునరుద్ధానం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా పునరుద్ధానము లేదు అనే ఒక పుకారుని సృష్టించి సత్యమైన సువార్త పౌలు బోధిస్తున్నప్పుడు దానికి విరోధముగా వీరు బోధిస్తూ సంఘంలో ఉన్న గొర్రెల్ని మళ్లిస్తూ విషయాలు బోధిస్తున్నాడు. అంత మాత్రం కాదు, 19వ వచనం చదవరా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. యేసుప్రభు ఏమన్నాడు? నా గొర్రెలు నా మాట వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు ఎవరు స్వరం వింటున్నావు ఈరోజు? మనుషుల స్వరాలు వింటున్నావా? బోధకుల స్వరాలు వింటున్నావా? లేకపోతే దేవుళ్ళు అనబడే వారి స్వరాలు వింటున్నావా? లేకపోతే నీ కోసము కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చి ఆయన శ్వాసను దారబోసిన యేసే స్వరం వింటున్నావా? ఏమండి, ప్రభువుకి తెలుసు ఎవరు తన సొత్తని. ఈరోజు ఎంతోమంది యేసుప్రభు దగ్గర వస్తున్నారు, వాళ్ళ కష్టాలు పోవాలని, వారి బాధలు పోవాలని, వారి సమస్యలు పోవాలని. కానీ ఆ సమస్యలు తీరిపోయాక, కష్టాలు తీరిపోయాక, అనారోగ్యాలను స్వస్థత పొందాక చాలామంది యేసుప్రభుని మర్చిపోతున్నారు, యేసుప్రభుని త్రోసివేస్తున్నారు, యేసుప్రభుని వదిలివేస్తున్నారు. కానీ ప్రభువుకు తెలుసు. ఏమండి, ప్రభువుకి తెలుసు. నువ్వు ఈరోజు మా ప్రభువు సొత్తు. ప్రభువు మనల్ని తెలుసు కాబట్టి ఆయన మనల్ని కోరుకున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నీకంటే ఘనమైన వారు, నీకంటే హోదాలో ఉన్నవారు, నీకంటే బలమైన వారు, నీకున్న శ్లాఘ్యత వారికి లేదే? ఏంటి ఆ శ్లాఘ్యత? మోహరించి ప్రార్థిస్తాం, దేవుని వాక్యం చదువుతాం, యేసు వైపు చూచి ప్రభువా అంటాం. ఆ భాగ్యం లేదే? చాలాసార్లు వాళ్ళకి వాహనాలు ఉన్నాయి, వారికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అధికారం ఉంది అని నువ్వు పోల్చుకుంటున్నావు. కానీ నీకు దేవుడిచ్చినది ఏంటి? తన్ను తానే నీకు ఇచ్చుకున్నాడు. ఈరోజు నిజమైన దేవుడు యేసుప్రభు వైపు చూసి నువ్వు మోకరించి ప్రభువా అనే భాగ్యము, తండ్రి అనే భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఇది అందరికీ లేదు కదా. దాని నిమిత్తం ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించావా? దాని నిమిత్తం ఎప్పుడైనా దేవుణ్ణి వందనాలు చెల్లించి ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే దాని తర్వాత చదవండి దయచేసి.
ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. చూడండి, ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇది వాక్యము ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని ప్రింట్ తీసి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలండి. ఏంటి అది? ఏమండి, ప్రతి ఒక్కరు దేవుని నామం అంగీకరించేవారు, ఒప్పుకునేవారు, వాడు చెడుతనము నుంచి వారు తొలగిపోవాలి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఎవ్రీవన్ హూ కన్ఫెసెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ టర్న్ అవే ఫ్రమ్ వికెడ్నెస్. ఈరోజు చాలామంది అంటుంటున్నారు, ఏమండి యేసుప్రభా నువ్వు నా దేవుడివి, నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చావు, యేసుప్రభా నువ్వు నా మంచోడివి, యేసుప్రభు నాకు సహాయం చేశాడు, యేసుప్రభు నన్ను దీవించాడు, యేసుప్రభా అదిగోనైనా నా జీవితం మీకు ఇచ్చేస్తాను, యేసుప్రభువే నిజమైన దేవుడు, యేసుప్రభు నాకు అన్ని మేలు చేశాడు అని చాలామంది ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ ఎంతమంది మీ చెడుతనం నుంచి మీరు మళ్ళేరు, చెడుతనంని వదిలివేశారు, చెడుతనం నుంచి తొలగిపోయి నీతైన ప్రభు మార్గంలో జీవిస్తున్నారు? సాక్ష్యాలు చెప్తాం సులువే, కానీ క్రీస్తు కోసం యథార్థంగా బ్రతుకుతాం కష్టం. సాక్ష్యాలు మన జీవితాల్లో ఎలాంటి విధమైన పరలోకం కోసం నిశ్చయిత ఇవ్వదు, కానీ నువ్వు చెడుతనముని విసర్జించి క్రీస్తు కోసము నువ్వు బ్రతికినప్పుడు నిశ్చయమైన పరలోకములో ఆయనతో పాటు నువ్వు యుగయుగములు తరతరములు ఉంటావు. దాని తర్వాత 20వ వచనం చూడండి, ఒక మాట అంటున్నాడు పౌలు. ఏమంటున్నారో చూడండి ఒకసారి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇక్కడ మనం చూసినట్లే కొన్ని బంగారం, మన ఇంట్లో బంగారం పాత్రలు, ఈరోజు బంగారు పాత్రలు ఎక్కడుంటాయి? ఏమండి, మరి మన ఇంట్లో ఏం పాత్రలు ఉన్నాయి? మీకు ఇది మా పౌలు ఉన్న కాలంలో ఉంటాయి. ఎందుకంటే బంగారం అనేది సర్వసాధారణం. ఆ రోజుల్లో కాయిన్స్ కూడా బంగారం ఉంటాయి. బంగారు పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఇంకటి ఏంటండి మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, చెక్క మట్టి పాత్రములు, కర్ర పాత్రములు ఉంటాయి. మనము కొన్నిసార్లు భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా ఇందులో అతిథులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, చక్కని ఒక పింగాని ఒక డైనింగ్ సెట్లో మనం భోజనం పెడుతుంటాం. కానీ ఎవరైనా ఒక పింగాణితో డస్ట్బిన్ చేస్తారా? ఒక పింగాణితో ఏమండి ఒక మాసిన బట్టలు చేస్తారా? చెయ్యరు. డస్ట్బిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామండి, అది ఒక చెక్కతో చేస్తాం, లేకపోతే ఏమండి ఒక ప్లాస్టిక్తో చేస్తుంటాం. అంత మాత్రాన ఈ పాత్రలన్నీ ఏమండి దేనికి దానికి చేయబడింది, దేని ముఖ్యత్వం దానికి ఇవ్వబడింది. ఇప్పుడు పాత్ర ఏదని ముఖ్యం కాదు, కానీ పాత్ర కడగబడిందా లేదనేది ముఖ్యం. ఏమంటే మట్టి పాత్రలు ఉంటాయి. మన పూర్వదినములో మనము వారి ఇంట్లో ఏమంటే మన ఇంట్లో భోజనం చేయాలని కూరలు మట్టిలో వేసుకొని మట్టి పాత్రలో కొండలో నీళ్ళు పెట్టుకుని తాగేవారు, అది మంచిదనేవారు. కానీ ఈరోజు వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఆ వాటర్ క్యాన్లు ఎండలో పెడుతుంటే క్యాన్సర్లు వస్తున్నాయి చాలామందికి. ఆ కొండలో నీళ్ళు తాగినప్పుడు అది వారికి ఆరోగ్యం విషయంలో అన్ని విషయంలో మేలుకరంగా ఉండేది. కానీ ఆ కుండను ఏం చేస్తారు తెలుసా? మా అమ్మమ్మ చేసేది మాకు గుర్తు. ఆమె 2 రోజులు ఒకసారి నీళ్ళు మళ్ళీ పోసేటప్పుడు ఆ కుండను కడుగుతుంది. ఆమె కుండను కడిగి మళ్ళీ తిరగేసి పెట్టి మళ్ళీ కొంచెంసేపు అన్న నీళ్ళు పోస్తుంది దాంట్లో. అలాగా పాత్ర బంగారమైన, వెండి అయినా, చెక్క అయినా, మట్టి అయినా అది కడగబడిన పాత్రగా ఉండాలి. యేసు ప్రభు వాడుకోవాలంటే యజమానుడు ఏమండి ఒక్కొక్క ఉద్దేశం మంచి కార్యములకి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏ స్థితిలో చేశాడో ఆ స్థితిలో మనము నమ్మకంగా ఉంటాము నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఇతరులను పోల్చుకుంటుంటాం. మట్టి పాత్ర, కుండ పాత్ర, బంగారు పాత్రను చూసి కోపడుతుంది. నువ్వు బంగారమా, నేను మట్టినా? ఏమంటే చెక్క పాత్ర ఇతరులను చూసి ఆందోళన చెందుతుంటుంది. కానీ అది దేనితో చేయబడింది ముఖ్యం కాదు, కానీ ఆ పాత్ర వాడబడటానికి అర్హంగా ఉందా, యోగ్యత ఉందా లేదా అనేది ముఖ్యం.
దేవుడు నిన్ను ఎలాగ చేశాడు. మనం యూదులము కాము, మన ఇశ్రాయేలు ప్రజలము కాము, మనం పుట్టుకతోనే అబ్రహాం సంతతి కాను. కానీ దేవుడు మన అన్ని జనులుగా ఉన్నప్పటికీ, మన పితరులు విగ్రహారాధన చేసినప్పటికీ, మనము దేవుని కోరుకునబడని జనం కానప్పటికీ, దేవుడు తన విస్తారమైన కృప ద్వారంగా మట్టి పాత్రలైన మనల్ని దేవుడు తన రక్తముతో కడిగి మన హృదయముల్లో ప్రకటన గ్రంథం వరకు పెట్టాడు. బంగార పాత్రలమైన యూదులు, అబ్రహాం ఒరిజినల్ పిల్లలు, వారు ఇంకా యేసుప్రభు మహిమ గురించి, యేసుప్రభు గొప్పతనం గురించి వారి హృదయములో లేదు. ఎందుకు కారణం ఏంటంటే వారు బంగార పాత్రలు అయినప్పటికీ పాత్ర ప్రభు వాడుకోలేని ఏమండి మురికి వాటగా ఉన్నాయి. ఆ విషయాలు చెప్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుని నువ్వు సంతోషపెట్టాలంటే, దేవుని నువ్వు ఆనందపరచాలంటే మొదటగా నువ్వు కడగబడిన వాడిగా ఉండాలి. నిన్ను దేవుడు ఏ స్థితిగా చేశాడు, నేను ఎలాగ చేశాడో ముఖ్యం కాదు, కానీ నీ హృదయము పవిత్రముగా ఉందా అనేది నువ్వు ఆలోచించాలని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అది ఎలాగ ఉండాలి, మన హృదయం అపవిత్రత అంటే ఏంటి అనే విషయాలు చెప్తున్నాడు. చూడండి 22వ వచనం చూడండి ఒకసారి. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలు. ఇక్కడ అప్పుడు తిమోతి 30 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి 30 సంవత్సరాలు అయిన పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఎంత శోధన. అదే ఒక సంఘములో వివాహం కాని స్త్రీలు ఉంటారు. ఏమండి, కానీ పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు యవనేచ్ఛలు. చాలాసార్లు చాలామంది నా పిల్లలు మాట వింటలేదండి, తాగుతున్నారండి, ఆ పక్కనున్న అమ్మాయిలకి లైట్ వేస్తున్నారండి, అందుకే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. అంటే పెళ్లి చేస్తే సమస్య తీరిపోద్దా చెప్పండి? చాలామంది ఆ తప్పు చేస్తారు. చూడు, నువ్వు తాగుబోతు కుమారుడికి లేకపోతే ఒక సరైన గుణము లేని కుమారుని వివాహం చేస్తే తన భార్య వచ్చిన మాత్రం తనలో ఏం మార్పు జరుగుతుంది? ఒక 6 నెలలు బాగుంటాడు, సంవత్సరం బాగుంటాడు, మరలా విడిచిపెట్టిన దాన్ని చేస్తాడు. దానికి కారణం ఏంటంటే తన స్వభావం మారాలి, ఇచ్చలు సులువైబడాలి, కోరికలు సులువైబడాలి, లోకాశల నుంచి జయం పొందాలి. ఈరోజు ఈ మాటలు యవనస్తులకి అర్థం కావట్లేదండి. ఈరోజు యవనస్తులు తిండిపోతులుగా ఉంటున్నారు, తిండిని జయించలేని వారిగా ఉన్నారు. వారు కడిపేవారు దేవుడు. ఏమండి, మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, బాగున్నా నాన్న, నీకు ఎంతమంది పిల్లలు అయ్యా అని అడిగేశాను టక్కని. ఆయన చాలా బాధపడిపోయాడు. ఏంటన్నా నువ్వు అలాగ అంటున్నావు? మరి ఏంటయ్యా పెళ్ళి కాలేదు, అవ్వలేదన్నా, పెళ్ళి అవ్వలేదు, నాకు 21 సంవత్సరాలు అన్న. 21 సంవత్సరాలకి ఆ ఒళ్ళేంటయ్యా, ఆ తత్వం ఏంటయ్యా? ఏమండి ఈరోజు చూడు, మనుషులు చూడండి, తిండిపోతులు, నిద్రపోతులు, కడుపు నిండా తిన్న వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఇచ్చలు వస్తాయి. ఈరోజు యవనస్తులు రాత్రులంతా ఏం చేస్తున్నారండి? పొద్దునంతా పడుకుంటారు, 10 గంటల వరకు పడుకుంటారు, 11 గంటలకు పడుకుంటారు. ఆ తల్లిదండ్రులు కూడా పాపం ఏమనుకుంటారు, ఇంకా నా పిల్లోడు, చిన్న పిల్లోడు, పాపం పాలు తాగే పిల్లోడు పడుకొని అనుకుంటారు. ఏమండి యవనస్తురాలు ఈరోజు ఇంట్లో అంట్లు తవ్వుతారండి? యవనస్తురాలు ఈరోజు ఇంట్లో ఏమండి యవనస్తురాలు వంటలు వండుతారా? ఇంట్లో గదులు దురుస్తారా? ఇల్లు క్లీన్ చేసుకుంటారా? మీ బట్టలు ఉతికి పెడతారా? మీ తల్లిదండ్రుల బట్టలు ఉతుకుతారా? చెప్పండి. కాలేజీకి వెళ్తే అదే ఇంట్లో పని చేయకూడదా? కాలేజీకి వెళ్తే పార్ట్ టైం జాబ్ చేసుకోకూడదా? ఏమండి ఈరోజు చాలామంది వాళ్ళకి ఇచ్చిన ఇల్లుని శుభ్రంగా పెట్టుకోరు. యవనస్తులు రూమ్ చూడండి ఎంత అసహ్యంగా ఉంటుందో. దేవుడు ఇచ్చిన బైక్, నువ్వు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ బైక్ కన్నా నీట్గా పెట్టుకుంటావా? మా నాన్నగారు 7 సంవత్సరాలు వాడిన బైక్ ఒకటి ఇచ్చేవారు. ఆ బైకు నాకు అసలు నీట్గా లేకపోతే నా పరమచిరాకు అసలు. ఏమంటే అది శుభ్రంగా తుడుచుకుంటూ ఉంటాడు. పాత బైక్, డొక్కు బైక్, అందరు చూసేవాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు వీడు, గంటసేపు క్లీన్ చేసుకుంటున్నాడు బైక్ అనుకుంటారు. ఏమండి దేవుడు ఇచ్చిన వాటిని నమ్మకంగా పెట్టి జాగ్రత్తగా పెట్టుకుంటున్నారా మీరు? యవనేచ్ఛల నుంచి పారిపోండి. ఏం చేస్తున్నా? సెల్ ఫోన్లో దేవుని వాక్యం వినటానికి టైం లేదు, యూట్యూబ్లో సినిమాలు, వాట్సాప్లో అమ్మాయిలు, ఫేస్బుక్లో ఇంకేంటండి డేటింగ్లు, ఇన్స్టాగ్రామ్లో సినిమాలు. ఏంటండి ఈరోజు యవనస్తులు ఏంటో, వారి జీవితం ఏంటో అసలు అర్థమే కావట్లేదు.
మేము స్కూల్కి వెళ్ళామండి, కాలేజీలకు వెళ్ళాం, మేము కూడా చదువుకున్నాం. ఉద్యోగం వెళ్ళినప్పుడు కూడా ఫోనులు లేవు తెలుసా. మేము ఎంత అసలు దేవుని వందనాలు చెప్తాం. ఫోనులు లేవు అసలు. నువ్వు ఉద్యోగం చేసే సమయంలో ఫోనే లేదు అసలు. మా ఇంటి ముందు ఒక మెకానిక్ షెడ్ ఉండేది. ఆ మెకానిక్ షెడ్కి ఫోన్ చేస్తారన్నమాట. ఇంకా అరగంటలో వస్తారంటే ఆ ఫోన్ చేస్తామంటే బయట వచ్చి అరగంట సేపు నిలబడాలి. చెప్పండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు దూరం నుంచి చేస్తే మాట్లాడేవారు. ఏమంటే అప్పుడు లేకపోతే దాని తర్వాత మేము కొంచెం జాబ్ చేసాక పెద్ద నోకియా ఫోన్లు ఎంత పెద్ద పెద్దవి వచ్చేవి. అవి మోసుకెళ్ళిన వారు ఆఫీసులో బయటపడేసాం. ఏమండి ఈరోజు చూడండి, ఆ ఫోనే 99% పాపం. ఈరోజు ఎంతమంది పిల్లలు 3వ క్లాస్ చదివే పిల్లలు, 4వ క్లాస్ చదివే పిల్లలు అశ్లీలమైన దృశ్యాలకు బానిస అయిపోతున్నారు. ఈరోజు ఈ మాట యవనస్తులు అనకూడదు, పిల్లలు కూడా అని చెప్పాలన్నమాట. పిల్లలు, యవనస్తులు, యవనేచ్ఛలు, ఇచ్చలు, కామముతో కూడిన ఇచ్చలు. ఏమండి ఈరోజు ఎంతమంది మీ ఇంట్లో కాయగూరలు అంటున్నారు? ఏమంటే మాంసము దానియాలు చెప్తాడు, ఆ రాజభోజనం మాకు వద్దయ్యా, ఆ మాంసాలు మాకు వద్దయ్యా, ఏమంటే ఆ ద్రాక్షరసం మాకు వద్దయ్యా. రాజభోజనం అంటే ఇన్ని ఉంటాయి, అసలు ఇన్ని ఐటమ్స్ ఉంటాయి, బఫే రోజు తినచ్చు. మాకు ఇన్ని వద్దయ్యా, కొంచెం తోటకూర పెట్టయ్యా. తోటకూర తిన్నాడు, నీళ్ళు తాగాడు. 21 రోజులు అదే ఫాస్టింగ్, ఉపవాసం ఆయన. ఏమండి 21 రోజులు కాదు, ఆయన ఆ డైట్ అదే మెయింటైన్ చేశాడు. రాజభోజనం ముట్టలేదు ఆయన. కానీ ఆ పరీక్షించినప్పుడు దానియేలు ముఖములో ఆ వెలుగు, ఆ తేజస్సు కనబడింది. ఈరోజు మన యవనస్తుల ముఖంలో ఏముంటాయి చెప్పండి? రాత్రంతా పడుకోకపోతే కళ్ళు కింద ఏమంటే నలుపు ఉంటుంది. ఏముంటాయి చెప్పండి? మన యవనస్తులు నిరాశ, సాడ్గా ఆ గడ్డలు పెట్టుకుంటారు, ఆ మీసాలు పెట్టుకుంటారు, షేవ్ చేసుకోరు. ఏమండి మేము ఉద్యోగం స్కూల్కి వెళ్ళే టైంలో కూడా, నేను 12th వెళ్తున్నప్పుడు నాకు గడ్డం వచ్చేది. ఇంటికి పంపించి షేవింగ్ చేయించి రప్పించారు. స్కూల్స్కి వెళ్ళినప్పుడు, జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా నీట్ షేవ్ చేసుకోవాలి. ఏమండి ఫార్మల్స్ రావాలి. ఒక రోజు నువ్వు షేవ్ చేసుకోకపోతే ఆ రోజు లీవ్ పెట్టేసేది, నువ్వు వెళ్ళి రావద్దని చెప్పేసేది. ఈరోజు చూడండి, ఒక డిసిప్లిన్ లేదు. అదే నువ్వు చదువుకునేవాడవా, చదువు లేనివాడవా, ఒక డీసెన్సీ లేదు. ఆ రిక్షా తొక్కే వాళ్ళు ఎలాగ ఉంటారు, వీళ్ళు అలాగే ఉంటారు. చాలామంది గడ్డలు పెట్టుకుంటారు. ఏమండి నాకు చాలాసార్లు అర్థం కాదు, ఏమైనా లవ్ ఫెయిలియర్ అని అడుగుతా. లవ్ ఫెయిలియర్ ఫ్యాషన్ అన్నా అంటాడు. మరి ఫ్యాషన్ అంటే శుభ్రంగా దాని అది ఏంటంటే ఆ గడ్డంలో ఈగలు, దోమలు, తినినంత సొల్లు ఏంటయ్యా అది? ఆ ఫ్యాషన్ అంట. ఎవడోడు పెట్టుకున్నాడంట, ఆ ఫ్యాషన్ అంట. ఒకసారి కోతి పాపం అది ఏదో చేసుకుని దాని తోక కట్ అయిపోయిందంట. అన్ని కోతులు వచ్చి తిని ఎగతాళి చేస్తుందని నేను పట్టణానికి వెళ్ళాను. పట్టణానికి వెళ్తే పట్టణంలో ఉన్న కోతులందరూ తోకలు కట్ చేసుకున్నారని చెప్తే ఆ కోతులు కూడా తోకలు కట్ చేసుకున్నాయంట. అలా ఎవరినో చూసి ఆ యాక్టర్లని, ఆ సినిమా వాళ్ళని, వాళ్ళకి దిక్కుమాలిన జీవితాలు, బతుకులు, ఏం బతుకులో వాళ్ళు నాకు అసలు అర్థమే కాదు. ఎంతమంది భార్యలు ఉంటారండి, ఎంతమంది భర్తలు ఉంటారు? అది నీ కూతురు, నీ కొడుకు, లేకపోతే నీకు పొట్టబుట్టిన పిల్లల డ్యాన్స్ అయితే ఊరుకుంటావు బట్టలు ఇప్పేసి? ఏమంటే సిగ్గు లేదా, నీతి ఇది లేదా, మనిషికి అసలు ఇది లేదా, ఇంగిత జ్ఞానం లేదా? ఏమండి ఇచ్చల విడిగా అలాగా వేషభాషం చేసుకునే వాళ్ళని స్టార్ సూపర్ స్టార్ అంటారు ఏంటండి? ఇక పౌలు అంటున్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపో. యవనస్తుడికి నువ్వు యేసుని వెంబడించాలంటే మొదటగా నీ తిండిని ఒక్కపూటే తిను. నేను 34 సంవత్సరాలు ఒక్కపూటే తినేవాడిని. మా తల్లిదండ్రులు పిలిపించారు స్కూల్కి 12th చదువుతున్నప్పుడు. మీ అబ్బాయి ఒకసారి తింటాడంటే ఏంటి అన్న, నువ్వు ఎన్నైనా చెప్పుకో, ఒక్కసారి తినేవాడిని. అన్నం తినేవాడిని, ఒక్కసారి తినాలి అన్నం అంతే. ఇంక మళ్ళీ స్నాక్స్ గీక్స్ ఇంకేం ఉండవు. ఇంకా ఏమంటే ఈరోజు ఆ కూల్ డ్రింక్లు అలాగే అడిక్షన్. ప్రతి ఒక్కడికి థమ్స్అప్. మీరు మీ ఊర్లో థమ్స్అప్, మా ఊర్లో అయితే కోకోకోలా. ఏమండి ఏంటి ఆ ఎడిక్షను? థమ్స్అప్లో ఆల్కహాల్ ఉంటుందండి, మత్తు ఉంటుంది, అది ఇంకా దాహం సృష్టిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతోమంది తిండిపోతులు. హైదరాబాద్ ప్రాంతం వచ్చాక ప్రతి 2వ కొట్టు బిర్యానీ కొట్టండి. అదేంటండి, ఒకరోజు పండగ రోజు ఒక రోజు తింటారు, పెళ్లి రోజు తింటారు, పుట్టుక రోజు తింటారు, రోజు బిర్యానీ తింటారా? ఏంటండి నాకు ఇవన్నీ ఒక కల్చరల్ షాక్ అయిపోయాను. ఏంటి ఆ తిండిపోతాను, పొద్దుట 3 గంటలు తింటామేంటయా? ఆయన అన్నాడు, ఒకసారి పొద్దుట మేము ఊరికి వెళ్ళి వచ్చాం, టిఫిన్ కొట్లు అన్న. టిఫిన్ కొట్లు లేవండి, బిర్యానీ కొట్లు అయితే ఉంటాయి 5 గంటలకు. పొద్దుట 5 గంటలు బిర్యానీ తింటాడండి. మనుషులు తిండిపోతులు అయిపోయారు ఈరోజు.
మాంసముతో నిండుకున్నారు. ఇచ్చలు కోరికలు నువ్వు సిలువేయబడకుండా యేసును నువ్వు వెంబడించలేవు. నీ యవన ఇచ్చల నుంచి నువ్వు పారిపోవాలి. చెప్పండి, ఈరోజు ఎంతమంది యవనస్తులు ఉద్యోగంకి వెళ్తున్నారు, చదువుకుంటున్నా అంటారు, అన్నీ అరేసి పెడతారు. తల్లిదండ్రులు పాపం వాళ్ళు వృద్ధాప్యం ఉన్నప్పటికీ వాళ్ళు కష్టపడి కూలి పనులు చేసుకుని సామాన్లు ఉద్యోగం చేసుకుని రూపాయి వెనక్కి వేసుకుని ఆ పిల్లలు పోషిస్తుంటే వాళ్ళేమో అరియర్స్ పెడితే కాలేజీకి వెళ్తాను, సినిమాలకి వెళ్తాం. బాగానే ఉంది, నువ్వు చేస్తున్నా బాగానే ఉంది. రేపు నీకు పిల్లలు పుడతారు కదా, నువ్వు ఏది చేస్తారో అది 10 అంతలు ఎక్కువ చేస్తారు. జాగ్రత్త. దేవుడు మహాకృప బట్టి ఇంతవరకు ఒక బీర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదండి. అంత పవిత్రముగా దేవుడు నన్ను ఈ లోకంలో సహాయం చేశాడు. నిజంగా అది చాలా కష్టం, అది చాలా కష్టం. అందరూ ఒక అసహ్యంగా మాట్లాడేవారు, అందరూ ఎగతాళగా మాట్లాడే ఆడవాళ్ళని. ఆడవాళ్ళు మేమే తాగుతున్నాం, నువ్వు మగోడు తాగలేవా అనేవారు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా దేవుడు నోటుకి సిగరెట్ కానీ వైన్ కానీ విస్కీ కానీ అది ముట్టకుండా పవిత్రంగా జీవించగలిగాడు. కేవలం ఏంటంటే నా హృదయంలో చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఉంది కాబట్టి. ఎంతోమంది ఆఫర్ ఇచ్చారు, ఏమండి బట్టలు కొనుక్కుంటున్నట్టు యూకే లాంటి ప్రాంతాల్లో క్లబ్స్ ఉంటాయి, స్ట్రిప్ క్లబ్స్ ఉంటాయి, వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అది సర్వసాధారణం అక్కడ. కానీ దేవుడు అలాంటి పాపములు చేయనివ్వకుండా పవిత్రముగా కాపాడి, నిజంగా అది కేవలము దేవుని కృప అంటే. దేవుని భయము. నాన్న లేడు, అమ్మ లేదు, అక్క లేడు, చెల్లి లేడు, సంఘస్థలు లేరు, ఎవరు లేకుండా దేవుడున్నాడు. దేవుడు పిచ్చి చంపేస్తాడు దేవుడు. ఏమండి ఆ భయం ఉందా మీకు? యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి తెలుసా? యవనేచ్ఛల నుంచి పారిపో. నువ్వు యవనస్తుగా నీ ఇచ్చలు జయించకపోతే నువ్వు 70 సంవత్సరాలు రుద్రైనా కూడా నువ్వు జయించవు తెలుసా. ఒకసారి తాడిపల్లి గుడిములో గెట్ టుగెదర్కి వెళ్ళామండి. ఆ గెట్ టుగెదర్లో చాలా పెద్ద ఆయన 80 సంవత్సరాలు ఉంటాయి ఆయన ఈజీగా. అయ్యా బాబు నీతో ప్రార్థన చేయాలి బాబు అని. ఏదో మా మోకాల నొప్పులేమో చేతుల నొప్పులేమో అనుకున్నా. ఆయన వచ్చి బాబు నీ పర్సనల్గా చెప్పాలి, నువ్వు దగ్గరికి వస్తే, అయ్యా నాకు 80 సంవత్సరాలు అయ్యా, నాకు బాగా కామ ఇచ్చలయ్యా. నువ్వు యవనస్తుడిగా నీ ఇచ్చను సిలువ వేయకపోతే నువ్వు మరలా దాన్ని జయించలేవు. దానికి నువ్వు బానిస అయిపోతావు, జీవితాంతం నేను వెంటాడుతుంది. యవనేచ్ఛల నుంచి పారిపోయి పవిత్రత, ఏమండి నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము, దీంట్లో నుంచి వచ్చే పరిశుద్ధమైన పవిత్రమైన హృదయము. ఏమంటే దేంట్లో నుంచి పవిత్రమైన నీతి, విశ్వాసము. ప్రేమ అంటే మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ, అమ్మాయిల ప్రేమ అబ్బాయిల ప్రేమ కాదు. ఏమంటే ప్రేమ, సమాధానము, దీంట్లో నుంచి వచ్చే పవిత్రత. దేవుడిని సంతోషపెట్టాలంటే నీకు ఉండాల్సింది పవిత్రమైన హృదయం. ఏమంటే ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయన స్వభావం పవిత్రమైన స్వభావం. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. దేవుడిని సంతోషపెట్టాలంటే 100 మందికి అన్నం పెడితే సంతోషపడడైనా, లేకపోతే 10 రూపాయలు భిక్షగాడికి కానుకేస్తాం, లేకపోతే దేవునికి కానుకలు వేస్తాం మాత్రాన, లేకపోతే అడుక్కునేవాడికి డబ్బులు ఇస్తాం మాత్రాన, లేకపోతే ఏదో పుణ్యకార్యాలు చేస్తాం మాత్రం దేవుడు సంతోషపడడు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము, దీంట్లో నుంచి వస్తున్న పవిత్రమైన హృదయమును కలిగి ఉండాలి. ఈ హృదయం నీలో ఉందా? ఈ హృదయం ఎలా పొందుతావు? యేసుప్రభు దగ్గర. యేసుప్రభు రక్తము మనకి పవిత్రమైన హృదయాన్ని ఇస్తుంది. ఆ పవిత్రమైన హృదయం ఇచ్చాక దేవుని వాక్యముతో నీ హృదయం నింపుకోవాలి. ఎలాగ ఒక యవనస్తుడు పాపం లేకుండా జీవించగలడు? బైబిల్లో ఉంది. ఏమంటే తను ఎలా జీవించగలడు? దేవుని వాక్యం తన హృదయం ఉంటేనే కదా. ఈరోజు చాలామంది, అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు. చాలా దుఃఖకరమైన విషయం, చాలా బాధకరమైన విషయం. విషయం గురించి ముందుకు వెళ్దాం. 23వ వచనం చదవండి దయచేసి. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేల్కొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను
బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఒక యవనస్తుడైన తిమోతి పౌలు అంటాడు, ఆయనకి సాత్వికం కావాలి. పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, లోబడేవారు ఉంటారు, లోబడని వారు ఉంటారు, తిరగబడేవారు ఉంటారు, వాదించేవారు ఉంటారు. నీకు సాత్వికం కావాలి. సహనముతో వచ్చే సాత్వికం. గౌరవించాలి, అదే సమయంలో నువ్వు ప్రేమించాలి, అదే సమయంలో సహనముతో వినాలి, అదే సమయంలో వారిని నువ్వు దిద్దాలి ప్రేమతో. వారి క్షేమాభివృద్ధి కోసము వారికి ఒక మాట రెండు మాటలు చెప్పాల్సిందే. ఏమండి, పౌలు ఎంత చక్కగా తిమోతిని నడిపిస్తున్నాడు. యవనస్తుడైన తిమోతి పౌలు కంటే రెట్టింపు సేవ చేస్తుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే తను రాసిన ఉత్తరములు తను చేసిన ఖచ్చితంగా తిమోతిని నా కుమారుడు అన్నప్పుడు అర్థమైపోయింది పౌలుని తను ఎంత సంతోషపెట్టాడు. పౌలుని సంతోషపెడతాను మామూలు విషయం కాదండి బాబు, చాలా కష్టం అది. కానీ ఆ పౌలుని సంతోషపెట్టాడంటే కారణం ఏంటంటే తాను అంతగా క్రీస్తు ఆజ్ఞల ప్రకారం క్రీస్తులో ఉన్న ఆ ప్రేమను, సహనం, ఓర్పును, ఆ నీతిని, ఆ విశ్వాసముని, ఆ పవిత్రతను తను కలిగి జీవించాడు కాబట్టి పౌలు మెచ్చుకోగలిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన జీవితంలో గమ్యం ఏంటి? ఒక దినమున మనం మరణించినప్పుడు మనము తీర్పు సింహాసనం మీద కూర్చున్న యేసుప్రభు ముందు మనం నిలబడినప్పుడు యేసుప్రభు మనం చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ జీవితం ద్వారాగా నేను మిక్కిలి ఆనందించానని చెప్పాలి. కానీ మన జీవితముని చూసి ఆయన అసహించుకుంటాం కానీ, లేకపోతే నిత్యమైన నరకముని ఇస్తాం కానీ ఉండకూడదు. అందుకే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, అందుకే ఈ వాక్యం ఉపదేశన, అందుకే మీ మధ్యకి అనుదినం ఎంత శ్రమైన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా. మీరు వింటున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుని వాక్యముతో మీరు యవనేచల నుంచి పారిపోండి. ఈ రోజు నుంచి దేవునికి పవిత్రమైన శుద్ధమైన హృదయం కలిగి ఉండండి. దయచేసి మీ హృదయాలు దేవుని సమర్పించండి. దయచేసి తలలో ఉంచండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. అవును నాయన, నువ్వు ఆశించే నాయన నీతి, నీ ఆశించే విశ్వాసము, నువ్వు ఆశించే ప్రేమ, సమాధానము, దాంట్లో నుంచి వస్తున్న పవిత్రమైన హృదయమును మాకు దయచేయనా. ఈరోజు మా హృదయం నిండా కలహాలతో, మా హృదయం నిండా అయ్యా కామ ఆలోచనలతో, లోక ఆలోచనలతో, లోభముతో, ధనాపేక్షతో, అయ్యా లోక సంపదలతో మేము నిండి ఉన్నామయ్యా. అయ్యా అవును నాయన, నిన్ను మెప్పించే జీవితం, నిన్ను సంతోషపెట్టే బ్రతుకు, నీ ఆజ్ఞల ప్రకారము నడిచే అయ్యా నువ్వు నాయన ఒక నీ దృష్టిలో ఒక యథార్థపరుడుగా, నువ్వు నాయన ప్రేమించే నీ చిత్తము నెరవేర్చిన ఒక నమ్మకమైన పనివాళ్ళుగా దేవానైనా మేము ఉండటానికి సహాయం చేయి. దేవానైనా ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని ముద్రించి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నీ చిత్తం మీద రేపు కలుసుకుంటాం కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడడం మా తెలియపరచండి. మరి కార్యక్రమం మీరు చూస్తున్నారా? మేలుకరంగా ఉన్నాయా? దీవెనకరంగా ఉన్నాయా? మరి రోజు మీ అందరికీ వాక్యం బోధిస్తున్నాం. మరి మీరు వింటున్నారా? దాని ప్రకారం మీ జీవితాన్ని మార్చుకుంటున్నారా? ఎంతో కష్టమైన పని అండి ఇది, ఎంత సులువు కాదు. రోజు వాక్యం చెప్పాలంటే నా చాలామంది సేవకులు తెలుసు, వారు 2 రోజులైనా ప్రిపేర్ అవుతుంటారు మెసేజ్. కానీ రోజు మెసేజ్ రోజు చెప్పాలి, మళ్ళీ చెప్పింది చెప్పాలనేది అంత ఈజీ కాదు. బట్ దేవుని చిత్త ప్రకారం మేము అది తీసుకొస్తున్నాం. మరి కనీసం మీరు వినండి, సంపూర్ణ విని మీ జీవితంలో మీరు దేవునికి ఇష్టమైన సారు మీరు మార్చుకొని మీ బ్రతుకుని ప్రభువు మార్గం నడవండి. మరి ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. దేవుడు మేము ప్రేరేపిస్తే మరి ఎంతోమంది మీ మేలు పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఎంతోమంది మీ జీవితంలో దేవుని ప్రేమను గొప్పతనం అనుభవిస్తున్నారు. కానీ మీరు ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పరిచర్య కుంటుపడుతుంది. కాబట్టి మీ గుప్పులు ఇప్పి ఇవ్వండి. మీరు ఎంతోమంది మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. దయచేసి ఒకసారి మీరు గమనించుకొని ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థన చేసి మీ గుప్పులు ఇప్పి మీరు ఈ పరిచర్యకి కావాల్సిన పరిచర్యకి పరిచర్యలు ఎంతో ఖర్చులు ఉంటాయండి. మీ అందరూ తెలుసు కదా, ఎన్నో ఖర్చులు ఉంటాయి. మరి దేవుని చిత్తం అయితే త్వరలోనే ఒక చిన్నగా బైబిల్ స్కూల్ కూడా స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాను. మరి ఎన్నింటిలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. మరి దేవుడు కృపపట్టి ఒక సిస్టమ్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా దేవుని చిత్తం అయితే మనకి త్వరలోనే, అది దేవుడు మనకి ఒకటి ల్యాప్టాప్ ఒకటి కావాల్సి ఉంది. దానికి మనము వచ్చే నెలలో దేవుడి చిత్తం మీద మన చేతుల్లోకి రావాలి. సో ఆ విషయాలు కూడా మీరు ప్రే చేయండి. ఇంకా కొన్ని ప్రత్యేకంగా పరిచర్యలో కొన్ని అవసరతలు ఉన్నాయి. మరి దేవుడు ఎన్నిటికి ఇచ్చేలా ప్రే చేయండి. నేను నా ఇల్లు కట్టుకుంటున్నాను, నా వాహనం కొనుక్కుంటున్నాను,
లేకపోతే తన సొంత ఖర్చులు కావాలని అడుగుతలేదు. దేవుని సేవలో పరిహారాలు మనకి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతోమంది మేలు పొందుతున్నారు, ఎంతోమందికి ఉద్యోగాలు దేవుడు ఇస్తున్నాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉందండి. ఎంతోమంది దేవుడు ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు ప్రార్థన చేయించుకుంటున్నారు, కార్యం జరుగుతుంది. కానీ ఇచ్చే విషయంలో చాలామంది అపనమ్మకంగా ఉన్నారు. దయచేసి గమనించండి. దేవునికి ధారాళంగా ఇవ్వండి. దేవుడు ఇంకా దేవుని చిత్తం అయితే ఈ పరిచయం విస్తరించి వాడాలి. ఇంకో అలాగే మీ స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే, మీకు ఆ వివరాలు మీకు స్క్రీన్లో కనబడుతున్నాయి. మీరు దేవుడు ప్రేరేపించుకొని మీరు ఇవ్వచ్చు. మరి ఈ లింక్ని మీరు షేర్ చేయండి ప్రతిరోజు. మరి ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ ద వ్యూస్, కన్సర్న్ కాలేదు, కానీ ఇది మేలు పొందాలి, మనుషులకి అందరికీ వాక్యం అందాలని ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఈ లింక్ని మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ వారికి తెలియపరచండి. అవసరతలో ఉన్న వారు ఎవరో ఒకళ్ళు దేవుడు వారితో మాట్లాడుతున్న ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. దేవుని చిత్తం రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.